మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గుండెదడల్ కోరుకొండ తీర్థంలో కళ్ళజోడు కొట్టేసావే ఏంటి అని మీరు అడగకముందే అసలు మ్యాటర్ ఏంటో నేనే చెప్పేస్తాను. జస్ట్ పోస్ట్ కోసమే ఆ కళ్ళజోళ్ళు అన్ని పెట్టుకొని చూస్తున్నాను. ఇంకా అసలు మ్యాటర్కి వచ్చేస్తే ఫ్యామిలీ మొత్తం కలిసి, అది కూడా వితౌట్ జెంట్స్, కోరుకొండ తీర్థానికి అయితే వెళ్ళిపోతున్నాము. అది కూడా షేరింగ్ ఆటోలో. మనతో మామూలుగా ఉండదు. ఈ కార్లు అలాంటివి మనకి పడవు. ఆటో కూడా అంతంత మాత్రానే, ఎందుకంటే మనం జర్నీ ఎక్కువ చేయం కదా. పొద్దున్నే ఎవరి మొఖం చూసానో లేదా వెళ్ళిన ముహూర్తం బాలేదో గానీ అక్కడికి వెళ్లి దర్శనం తలుపు దగ్గర ఉన్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాను. కోరుకొండ అనగానే కొండ ఒకటే గుర్తొస్తదేమో, దానికి మించిన మెట్లు కూడా ఉంటాయండి బాబు. కానీ ఆడుతూ పాడుతూ వాటర్ బాటిల్ చేతిలో పట్టుకొని ఎక్కేస్తే అసలు ఎక్కినట్టే తెలీదు. ఆడుతూ పాడుతూ ఒక 2 times వాటర్ తాగి పైకి అయితే రీచ్ అయిపోయాను. కానీ ఇక్కడతో అయిపోలేదు, ఇంకా పైకి ఎక్కాలి. కాకపోతే ఒక 4 steps ముందుకేస్తే వచ్చేస్తుంది టెంపుల్. కొండపై నుంచి వ్యూ ఎలా ఉందంటే కొండ చుట్టుపక్కన ఊర్లన్నీ కనిపిస్తున్నాయి. మేము వచ్చే ముందే రథాన్ని ఊర్లోకి తీసుకెళ్లారంట గుడి దగ్గర నుంచి. అది వచ్చేలోపటికి ఇంకా టైం పడుతుంది. అందులోపు మన దర్శనం కూడా కంప్లీట్ అయిపోద్ది. కోరుకొండ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కోతులు. కాకపోతే మేము వెళ్ళినప్పుడు అక్కడ 1, 2 కనిపించినాయి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా అందుకే. ఇలాగా మీలో ఎంతమంది గులకరాలతో ఇల్లు కట్టారో కామెంట్ చేసండి. నేనైతే 4 అంతస్తులు కట్టేశాను. ఆశకి హద్దుండాలి, మనిషికి బుద్ధి ఉండాలి. మనకి 2 లేవు. 1.5 hour లో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కింద ఫ్రీగా మజ్జి పంచుతున్నారు. అమ్మోళ్ళందరూ తాగారు. మనకి పెరుగంటే పడదు, తాగలేదు మనం. ఇక దోమలపై దండయాత్ర అన్నట్టు షాపింగ్ లో దండయాత్రకు దిగారనమాట. లాంగ్ వీడియో అయితే తొందరలో వచ్చేసింది. దానికోసం జస్ట్ 500 likes అయితే ఇచ్చేచ్చు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంతవరకు బాయ్ గైస్, ఆల్ ఈస్ వెల్.